के तुझे पैदा कर मुझ पर छोड़ दिए। You bloody psychopath bitch. ఎవడ్రా సైకోపాత్? నేనా సైకోపాత్ని? ఈ వయసులోనే నువ్వు ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తున్నావంటే నీకు ఇంకెప్పటికీ పెళ్లి కాదురా. బామ్మా లేదని నా మోహన్ చూస్తావేంటి? పైకెళ్ళి చూడు. వెళ్ళు వెళ్ళు. వాడికి మెసేజ్ పెట్టడం మర్చిపోకు వైషు. బామ్మ, నా లైఫ్ని రిస్క్లో పెట్టి ఇలాంటి పనులు చేయడం ఇంకా నా వల్ల కాదు. ఇదే నా లాస్ట్ ఆపరేషన్. నా షేర్ నాకు ఇచ్చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఊరెళ్ళిపోతా. ఫ్యూచర్లో ఒకవేళ డబ్బులు కావాల్సి వస్తే అప్పుడు చూస్తా. అప్పుడే పర్పస్ అయిపోయినంతగా ఏం దొరికిందే నీకు? ఇదా? అంతగా ఏముంది ఇందులో? సరే, ఈ విషయాన్ని తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు ఎవిడెన్స్ అన్ని క్లియర్ చేసేసి చెక్కేద్దాం పద. బామా, నువ్వు క్లీన్ చేస్తూ ఉండు. నేను 10 minutesలో వచ్చేస్తా. ఈ టైంలో ఎక్కడికే? ఏయ్, 10 minutesలో వచ్చేస్తా. సరే, లేట్ చేయకు. వీళ్ళు లేచిపోతాడు. సాగర్, సాగర్, ఒరే సాగర్,
మా అమ్మమ్మ గుడికెళ్ళి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. కొంచెం నీళ్ళు ఇవ్వగలరా? బామా మంచినీళ్ళు. బామ్మ బామా థ్యాంక్స్ బాబు, దేవుళ్ళ సాయం చేశావు. థ్యాంక్స్ ఎందుకమ్మా, పెద్దవాళ్ళు మంచినీళ్ళే కదా ఇచ్చాను. దేవుడు సాయం లాంటి పెద్ద మాటలు ఎందుకు? అది చేసేవాళ్ళు కూడా ఈ కాలంలో లేరు కదా బాబు. అందరూ ఒకలా ఉండరు కదా బామ్మ. మీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తాను, ఉండండి. ఇదిగోండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా బామ్మ? 2-3 సార్లు సార్. వారానికి 5 రోజులు తిండి తినకుండా వ్రతం చేస్తుంది. అవునా? బెటర్ యూ షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. అయినా ఈ వయసులో ఇవన్నీ ఎందుకు బామ్మ? హ్యాపీగా ఏమైనా టీవీ సీరియల్స్ చూసుకోక. ఈ వయసులోనే చెయ్యాలి బాబు. ఆ పాడు టీవీలు చూసే బదులు గుడులు గోపురాలు తిరిగితే పుణ్యం వచ్చి కనీసం స్వర్గానికి చేరుకోవచ్చు. ఈ ప్రసాదం తీసుకొని అయినా నీకన్నీ మంచే జరుగుతాయి. ఏం మంచో ఏంటో బామ్మ మీ చేదస్తాం కానీ. చాలా హ్యాపీగా ఉంది. అరే జో, బావర్చికెళ్ళి మంచిగా ఒక మటన్ బిర్యానీ తిందావరా. ఎంత బాగా చేసినా కానీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు. ఈరోజు ఏంటి బామ్మ ఇంత సంతోషంగా ఉన్నావు? మనం చేసేది ఎంత రిస్క్ రా. సరిగ్గా చేయకపోతే కోపం రాదా? ఇన్ని రోజులకి నేను అనుకున్నంత డబ్బు చూశాను, అందుకే ఇంత ఆనందం. ఫస్ట్ అజయ్ గారు స్కూల్ ఫీజు కట్టాలి. ఆ నన్ను కట్టండి కట్టండి అని ఒకటే నస. ఎప్పటికల్లా కట్టాలి బామ్మ? నెక్స్ట్ వీక్ కట్టేయాలి. మన చదువు ఎలాగో ఇంటర్తోనే పోయింది. వాడినైనా బాగా చదివించి డాక్టర్ని చెయ్యాలని నా ఆశ. చాలా రోజుల నుండి మీకు విషయం చెప్పాలి బామ్మ. ఏంటే అది? మీకు తెలుసు అనుకుంటున్నాను. సోది చెప్పకుండా పాయింట్కి రా. నేను జో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి బామ్మ. ఏంట్రా ఇది? లెమ్మన్రా దీన్ని. ముందు పైకి లే. నువ్వు ఒప్పుకుంటే కానీ నేను లేవను బామ్మ. ఒరే జో, నువ్వేనే చెప్పరా దీనికి. నిజమే బామ్మ, డిజిటల్ మ్యారేజ్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఫీజు ఎలాగో వచ్చే వారం కట్టాలి. అంత లోపల నువ్వు ఎలాగో 2 ఇళ్ళు కొట్టేస్తావు కదా బామ్మ. ఈ 30 లక్షలు మాకు ఇచ్చేయి. బాయ్ బామ్మ. అయ్యో